కరెక్ట్. సరే, ఇవాళ కీలకమైనటువంటి మ్యాచ్ భారత్కి. అవతల వైపు స్ట్రాంగ్ అపోనెంట్ ఇంగ్లాండ్. బట్లర్ ఫామ్లో లేకపోయినా మిగిలిన వాళ్ళందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. లోయర్ ఆర్డర్ అంతా ఫామ్లో ఉంది. ముఖ్యంగా శ్యామ్ కరణ్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బ్రూక్ అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నాడు. ఎట్లా ఉండబోతోంది మ్యాచ్? టోర్నమెంట్ ప్రారంభంలో గమనించినట్లయితే, ఆనెస్ట్ గా అడిగేట్లయితే ఈవెన్ శివ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటాడు డెఫినెట్ గానే ఇంగ్లాండ్ సెమీఫైనల్స్ కి వస్తుంది అని. అంటే T20 ఆఫ్ కోర్స్ యాక్చువల్గా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నటువంటి ఆస్ట్రేలియా ముందే నాకౌట్ అయిపోయింది. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. బట్ ఇంగ్లాండ్ ని ఈ రకంగా సెమీఫైనల్స్ దాకా వస్తుంది అని ఎవరు మాత్రం ఊహించలేదు, లిస్ట్ లో లేకుండా. దానికి కారణం ఏంటి అంటే, అంతకు ముందే మనతో జరిగినటువంటి బైలాటరల్ సిరీస్ అది 4-1 తోటి ఓడిపోవటం. కాబట్టి వీటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు ఇంగ్లాండ్ ఏమాత్రం మనం కన్సన్ట్రేషన్ లోకి తీసుకోలేదు. బట్ రైట్ టైమ్ లో అందరూ ఫామ్ లోకి రావటం అనేటువంటిది నిజంగానే దే స్ట్రైక్ ఎట్ ది రైట్ టైం అన్నట్టుగా ఇంగ్లాండ్. బట్ ఫర్ దట్ ఇప్పటికీ బట్లర్ ని మినహాయిస్తే కనుక మిగిలినటువంటి అందరూ కూడా ఫామ్ లో ఉండటం ఇంగ్లాండ్ కి చాలా ప్లస్ పాయింట్. కానీ బట్లర్ ఒక్కడు ఫామ్లోకి వస్తే మన పని అయిపోతుంది. అది బట్లర్ ఫామ్లోకి రాకుండా ఉన్నంత వరకే, అంటే ఒక ఇన్నింగ్స్ చాలు ఫామ్లోకి రావడానికి, పెద్ద సమస్య కాదు. నీకంటే బాగా తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటారు. కానీ బట్లర్ ఫామ్లో లేడు ప్రస్తుతానికి. కానీ ఏదేమైనా రెండు జట్ల యొక్క బలాబలాలు చూస్తే ఏమనిపిస్తుంది నీకు? రెండు ఈక్వల్ గానే ఉన్నాయి. ఈవెన్ హెడ్ టు హెడ్ నేను ఇందా చెప్పినట్టు ఆ బైలాటరల్ సిరీస్ ని మినహాయిస్తే కనుక వరల్డ్ కప్ దాంట్లో అయితే కనుక ఇద్దరు సమానంగానే ఉన్నటువంటిది. కాకపోతే మనం 3 సార్లు గెలిచాము, వాళ్ళు 2 సార్లు గెలిచారు. ఓన్లీ డిఫరెన్స్ అంటే మోర్ ఓవర్ ఇద్దరు కూడా ఈక్వల్ బలాలతో ఉన్నటువంటి వేరే మన రెండు టీంలు కూడా, ఇంగ్లాండ్ అండ్ ఇండియా. ఈవెన్ బ్యాటింగ్ విషయాన్ని చూసినా కూడా, బౌలింగ్ విషయాన్ని చూసినా కూడా రెండు చాలా బలమైనటువంటివి. ఇంకా ఆ మాటకు వస్తే కనుక అగైన్ సేమ్ సౌత్ ఆఫ్రికా అండ్ న్యూజిలాండ్ కంపారిజన్ లాగా బౌలింగ్ డిపార్ట్మెంట్ లో అయితే కనుక డెఫినెట్ గా ఇంగ్లాండ్దే పై చేయి ఇండియా కన్నా అని చెప్పేసి నేను చెప్పగలను. ఎందుకంటే జరుగుతున్నటువంటిది వాంఖేడే స్టేడియం, వి నో ఇట్, ఇట్ ఈస్ స్లో టర్నర్, ఏ 2 పేస్ వికెట్ ఉంటుంది. సో అందుకని అట్లాంటి దాంట్లో నిజంగానే ఆదిల్ రషీద్ లాంటి బౌలర్ ఇండియాకి లేడు అనేటువంటిది మాత్రం ఐఎమ్ షూర్. అందులో నేను భయపడేది ఏం లేదు, బాధపడాల్సిన పని లేదు. నిజంగానే రషీద్ విల్ బి ఏ డేంజరస్ బౌలర్ ఈ కాంటెస్ట్ లో. ఆ వికెట్ కి సరిగ్గా సూట్ అయినటువంటి వ్యక్తి. ఈవెన్ లార్డ్ ఆర్సన్